నీకు? తాషాణ మోత అంటే నీకు తెలీదు? తాషాణ మోత, తాషాణ మోత అంటే నీకు తెలుసా? నాకు కూడా తెలియదు. అమ్మాయి కూడా ఎంత సొమ్ము పోయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే నేను పైనే. నేను పైనే. పైన ఉంటావా? మీరన్నారు కదండి ఇక నుంచి కింద పైన నువ్వేనని. నేను పైనే. అంటే 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 ఏందండి పైన? అంటే ఉయ్యమన్నారు కదా. ఉయ్యమంటే ఆవిరి కదండి. ఉయ్యి అంటే ఏంటి? పైన అంటే ఏమిటా? శంకుది గంట కొట్టాలి. పైనంటే శంకుది గంట కొట్టటమా? పైనంటే ఆ పైన. అవును. వామ్మో ఎంత ఖర్చు అయినా నేను కిందే. కిందే. నువ్వు కిందే ఉంటావు. ఏంటండి ఇప్పుడే పుట్టిన పిల్లిలాగా ఉన్నారు. అసలే నా వయసు లేత, ఆపై చలిగాలి మోత. అబ్బా చింతలు, నువ్వంటే నా ప్రాణం చింతలు. నువ్వు లేనిదే నేను బతకలేను చింతలు. కానీ చింతలు మనిద్దరం ప్రేమించుకునేటప్పుడే మీ అమ్మ ఉండొచ్చు చింతలు. దానికే గెడ్డ పొలు కలిసి వాతలు పెట్టాల, చెవులో ఎండిని పోసి మాడు మీద గొద్దాల. చింతలు మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడు, సచ్చినా కూడా బాను. చిలకలూరుపేటలోనే కొత్త సినిమా వచ్చిందంట, నగ్గన సత్యం. 2 టిక్కెట్లు తీసుకొచ్చా. సినిమా నువ్వు చూస్తుండు, నేను నిన్ను చూస్తుంటా. నువ్వు నా పంచి ప్రాణం. మామిడికాయ పచ్చడి బొగ్గ పట్టుకుంటేనే ప్రాణం లేచి వస్తుంది అయ్యా. లేత తోలపాకులాగా ఉంది బొగ్గ. తల్లికి పిల్లకి తేడా తెలియని ఈ నాలి నక్కల మేక మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మగారు కప్పు కాఫీ పట్టడం, షుగర్ తక్కువ, స్ట్రాంగ్ ఎక్కువ, ఆవిరిపోకుండా అదేం పట్టుకురా. సోడా పట్టడమ్మా, గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. ఈ ముండకి ఎప్పుడు గోళీ ఎక్కువే. ఎవరిని బాబు తిడుతున్నారు? బాకీలో వాళ్ళని. బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? అంటే బాకీలో వాళ్ళు కూడా బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా ఏంది? సరే గాని ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమిటి అయింది? సుమారు 2 years అయింది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీ మాట కోసమే కదా తప్ప నర్సాపేటలో 25వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి 2 ఇళ్ళు అమ్ముకున్నా. ఇంకా నీ మాట తీరలా. అది ఎవరైనా ఇస్తే నా పొద్దు అనుకున్నావేమో. పోనీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లతప్ప నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం నీకేమైంది లతప్ప? ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లతప్ప, నేనున్నాను, నీ కోరిక నే తీరుస్తాను అన్నారు. అమ్మ గడుపు మాడ. కోటప్ప కొండెక్కడా, సింగర కొండెక్కడా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? నేను నీ కోరిక తీరుస్తానన్నానా? అన్నారు బాబు. లతప్ప ఇదేంది? కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి పుట్టిన బజార్లో కులాసాగా తిరుగుతా గాని నిన్ను ముట్టుకొని నేను బస్తుని కాలేను. పెద్దమ్మని ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. ఓహో ఐసి ఏం చేద్దాం, వయసు అట్టాడిది కదా. ఓ పని చేయలే తప్ప, మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కోడు 2 రోజులు డ్యూటీ వేస్తా, 3 రెళ్ళు 6 అవుద్ది. 7వ రోజు గురకా వండి పంపిస్తా. వాడికి నీ భాష రాదు, నీ భాష వాడికి రాదు. క్యూ
గుమ్మస్తాలని గురకాలని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? పోయేది ఎత్తేసిందే మొండ. ఎత్తేసానా సుబ్బారాయుడు? అప్పుడే దించేసా. దించానా? సుబ్బులు గిబ్బలంటే ముక్కు పగిలిపోద్దామనా? కొట్లో గుమస్తాలంటే ఏమనుకుంటారు? లతప్ప సుబ్బిశెట్టి కథ కామేశమైంది అనుకోరు. నాకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సుబ్బు శ్రీ అని బిరుదుంది. నువ్వు నన్ను సుబ్బు శ్రీ అని పిలువు, నేను నిన్ను హరి శ్రీ అని పిలుస్తా. నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ తీసుకోపోయావు నీ పాడి మీద వేసి కట్టుకోవటానికి. తీసుకునేదాన్నే. నా దగ్గర డబ్బులు లేవు, అప్పుయినన్నారు, ఆగిపోయింది. ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తానని ఉత్తముచ్చట చెబుతున్నాడు. వచ్చిన కొత్తలో ఏవండి అల్లుడు గారు 1 రూపాయి ఇవ్వండి అన్న. చెల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డి ముండని. నడిచామనిచ్చే ముండ కనుక్కోలేకపోయింది. అయినా పర్వాలేదులే, ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చెల్లని 1000 రూపాయల నోటు 2 ఏడకొట్లోనే మార్చా. అంటే ఒక వ్యాపారంలో ఇన్ని దండగలా? ఏవండి అల్లుడు గారు 1 లైలాన్ సీర తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా, అదిగో తెస్తా, ఇదిగో తెస్తా, అదిగో తెస్తా. సరే లేరా అటువంటి ఇక్కడ కాదు, అటువంటి సరే లేరా. ఆ పేరు కల్లా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నిన్నేరా? ఏంది ఇప్పుడు దాకా ఒరే అందరు నన్న? నిన్నేందురా? నీ బాబు నన్న, నీ తాత నన్న. అంటావే అలపసిరి ముండ. ఏటికి పోటడమా, నీ నోటికి పేటడమా? అమరజీవి పొట్టి శ్రీరాముల వంశం మాది. పొట్లాలు మోసుకొని బతికే వంశం నీది. నన్ను పట్టుకొని ఒరే అంటావే డాఫరముండా. పొట్టి శ్రీరాముల వంశమా? రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా? సానిపంతు కోసం సర్వం ఇడిసిన నువ్వెక్కడరా? దండం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు కొన్ని గాలిలో పోతాయి. ఎందుకని మధ్య నువ్వు కూడా దండం పెట్టుకుని నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలోనే కలిసిపోతాయి. ఆయన నాకేం తక్కువే? ఎంత ఎదురు చెడి నీ ఇంటికి వస్తే మాత్రం నాకేం తక్కువ? ఎత్తు తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ, ఎరుపు తక్కువ, అన్నీ ఎక్కువే. అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే ఏళ్ళు లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా. ఏంటి కాళ్ళు? ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. ఎవరు? నా కూతురు. నా వైఫ్, నా ఫ్యామిలీ, నా ఇష్టం వచ్చినట్టు బిసుకుతా. నీకేంటి అభ్యంతరం? నీకు బిసుకలేదనా? నీకు పెట్టలేదనా? నీకు పెట్టాను కదా. ఇంత పొట్లాలు తెత్తి ఉఫ్ అని తిని సొంటి కొమ్మలా సొరకాయలాగా పలిచావు కదే. ఒరేయ్, నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇళ్ళ పాది ఇసుకు లేకుండా బిసికేవాడు. ఇసుకు లేకుండా బిసికేవాడు, ఇనప గొలుసులేసి ఈడ్చేవాడు. ఒరేయ్, ఏందులో చూపావు? లంచాలు తీసుకునే ధర్మాల పట్ల మంచాలు వేసేవాడు చూసినట్టు చూస్తున్నావు. పడపడ కొరగటమే నా సంగతి తెలియదు కావాలా? నువ్వు పడబడ కొరగడానికి ఏమైనా పక్కల కింద ఒక్కలు అనుకున్నావా నా పాప? నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా? పక్కల కింద ఒక్కలు తినక మొక్కజొన్న కండి తిన్నావే బేబీ. ఏకదిందేవులేవే పిక్కున్న పీసు మిఠాయి. ఏం మిఠాయి? పీసు మిఠాయి. ఒరేయ్, ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి లేదు. నడువురా ముందు బయటికి. ఎవరిది ఇల్లు? నాది. ఈ ఇంటికి గచ్చు చేసిన అచ్చు రసీదులు నా పేరు మీద ఉండే మొండ. మేము తెలివి కల్లవాడు, నీకు అర్థం కాల. ఏమిటి? గచ్చు అచ్చు రసీదులు నా పేరు మీద ఉండే. నువ్వు తిన్న దెబ్బ అక్కడ. ఎక్కడ? నీకు అసలు సంగతి తెలియదు. ఎప్పుడు శివయ్య గారు రమేష్ గారు చిలకలూరుపేట ఎవరి కోసం వస్తాడు? నా కోసం వస్తాడు. వచ్చి నా స్టాంపులు నాకు తెచ్చిచ్చి 16 రోజులు సెకండ్ షో సినిమాకి తీసిపోయాడు. అంటే నాకు ఎడవల్లి చిలకలూరుపేటలో కూడా అన్యాయం జరిగిందనమాట. సరే, ఇంతకాడికి వచ్చినంత నాకు అనవసరం, నీకు నాకు అనవసరం. నాది నాకు ఇచ్చేయిపోతుంది. ఏంద్రో నీదో? బాగా ఆలోచించుకో. ఏముంది ఆలోచించేది? ఏమీ లేదా? లేదు. ఏమీ లేదా? లేదు. ఆహా ఆహా, నీవు భలే ఇడిసిన దానిలాగున్నావే. ఘనము పయ్యదలో మెసంగడి సముద్ర క్రాంతు నీరెండలను మసలింప బాల సూర్య ప్రభా కలితంబై. ఏది? అది నక్కిలేసు కాబోలు, అది నక్కిలేసు కాబోలు. నా నక్కిలేసు నాకి వద్దు, ఆ మాట అనొద్దు. ఎవరిది? అసలు ఆయన చలి కల్లాడుతున్నాడు. ఎవరైనా? ఇది రంగాచారి గారు సంతకాలు పెట్టాడు. వాయమ్మో, ఎవరు? మరి ఇది ఎవరు? వదులు. అమ్మా, నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనం అంతా ఆగమైపోయేవాళ్ళు. అమ్మా, ఏమైందమ్మా? ఏమని చెప్పేది? ఏమైంది?
అంతా అయిపోయి అచ్చోసిన ఆంబోతు ఎద్దులాగా ఎగబడుతున్నాడే. ఎగబడుతున్నాడా? ఎందుకమ్మా? ఏముంది, అయిపోయిన తర్వాత ఎవరు చేసి పని అయినా అదే. ఊరుకోవే. ఏమండి బావగారు? చిత్ర ఏంటి బావా? ఈ ముండ ఏయ్! ఈ పక్కలేసేది. అయ్యో, ఆగమ్మా నువ్వు. నేను అవతల పెద్ద మనిషితో నువ్వు ఎక్కువగా మాట్లాడు, పెద్ద మనిషి నువ్వు.